యాత్రా సిద్ధి అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తీర్థయాత్రలు యాత్రా సిద్ధిని ఎలా పొందాలి అనేటువంటి విచారంలో మొదలు మనం గమనించాల్సింది, అన్నిట్లోకెల్లా పెద్ద యాత్ర ఏంటి? ఈ జీవన యాత్ర. ఉద్ధరణ కోరుతున్నటువంటి ఆత్మ ఈ శరీరం అనే ఉపాధిని వెతుక్కుంది. అంటే పురార్జితాని పాపాని అన్నట్టు గత జన్మల్లో కోట్ల 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 జన్మల్లో చేసుకున్నటువంటి పాప ఫలాల చేత ఆత్మ వ్యామోహాల్లో బందీ గావించబడింది. అయితే ఈ బందీ అయినటువంటి ఆత్మకి శాశ్వత పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలంటే తప్పకుండా ఉపాధి అవసరము. అందున జంతునాం నరజన్మ దుర్లభం అన్నట్టు అన్ని ఉపాధుల్లోకెల్లా అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమం. అందున సనాతన సంస్కృతిలో పుట్టడం అదృష్టము, హైందవ జాతిలో పుట్టడము అదృష్టము, హైందవ జాతిలో పుడుతూ కూడా హైందవాన్ని అనుష్ఠించడము, సనాతన ధర్మానుష్ఠానము చేయడము ఇంకా అన్నిట్లోకల్లా ఉత్తమం. ఈ జీవన యాత్ర సఫలీకృతం కావాలి అంటే, ఈ జన్మ యాత్ర సఫలీకృతం కావాలంటే తీర్థయాత్రల యొక్క ఆవశ్యకత తప్పకుండా ఉంది. శరీరంలో ఈ ఉపాధిలో ఈ రక్తము మాంసము మధ్య ఉన్నటువంటి ఎముకలతో ఈ గూడులో ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ 7 చక్రాల్లో బందీ అవుతుంది. 7 చక్రాల్లో నిగూఢంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. యోగిక క్రియలో మూలాధారం నుంచి మొదలుకుంటే సహస్రారం వరకు ఈ 7 చక్రాల్లో జీవాత్మ లోపల బందీగా ఉన్నది. ఎవరైతే నవవిధ భక్తి మార్గాలను ఉపాసించి ఉత్తమ సాధన చేత తరిస్తారో వారికి మూలాధారం నుంచి మొదలుకుంటే సహస్రారం వరకు చక్ర భేదనం అయ్యి శాశ్వత పరబ్రహ్మ సాయుధ్యం దొరుకుతుంది. మరి ఈ సాధన యొక్క సిద్ధి ఎట్లా? ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క దైవిక శక్తితోని పూరించబడి ఉంటుంది. పరమాత్మ సమస్త జీవజాతుల జన్మోద్ధరణ కోసము అనంతాన్ని ఆవహించి అనంతమే తానై ఉన్న పరమాత్మ భక్త సులభుడు కనుక, భక్త వల్లభుడు కనుక మన కోసము జీవుల జన్మ ఉద్ధారణ కోసము వివిధ క్షేత్రాలలో అక్కడ క్షేత్ర అధిష్టాన దేవతగా స్వయంభూగా వెలిసి ఉన్నాడు. మన జీవ ప్రవృత్తి సత్వరజస్తమో గుణాల చేత, అరిషడ్ వర్గాల చేత మన జీవ ప్రవృత్తి ఉంటుంది. ఒక్కొక్క గుణానికి సంబంధించి ఒక్కొక్క సాధన కూడా ఉందండి. కొన్ని సాధనలు సత్వగుణ ప్రధానమైనవి, కొన్ని సాధనలు రజోగుణ ప్రధానమైనవి, కొన్ని సాధనలు తామసగుణ ప్రధానమైనవి. ఇలాంటి త్రిగుణాత్మక సాధనలు ఉన్నాయి. తర్వాత షడ్గుణాలు అంటాం కదా, ఈ షడ్గుణాలకు కూడా విద్యలు ఉన్నాయండి. మోహన స్తంభనాకర్ష మారణోచ్చాటనావళి అని చెప్పి శ్రీ మహాగణపతి విగ్రహ కవచంలో ఉంటుంది. మోహన విద్య, స్తంభన విద్య, మారణ విద్య, ఉచ్చాటన విద్య, ఆకర్షణ విద్య, ఇవి అన్ని రకాలు, విద్యలో రకాలు. ఒక్కొక్క దేవతా క్షేత్రంలో, ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో దేవుడు అక్కడక్కడ సిద్ధిరూపుడుగా ఉన్నాడు. కాబట్టి మన ఈ జీవనయాత్ర సఫలీకృతం కావాలంటే తీర్థయాత్రలు తప్పకుండా దర్శించాలి. తీర్థయాత్రల యొక్క దర్శనం వల్లనే మన జన్మ ఉద్ధారం కావించబడుతుంది. కాబట్టి తప్పకుండా అది సమీపంగా ఉందా, వ్యయ ప్రయాసలతో కూడి దూరంగా ఉందా, అంతా దైవాధీనం. మన మనస్సులో గనక యాత్రను దర్శించాలనే సత్సంకల్పం ఉంటే ఈశ్వరుడే మనకి అన్ని బలాలను సమకూరుస్తాడు. అయితే ముఖ్యంగా అదృష్టము, మన అదృష్టము. ఈ మధ్య కొంతమంది సత్పురుషుల వల్ల, ధర్మాత్ముల వల్ల యాత్రలు ట్రిప్పులు తీస్తున్నారండి. అంటే ఒక సర్వీస్ మాట్లాడో లేదా ఒక ట్రైన్ మాట్లాడో ఇన్ని యాత్రలు, ఇన్ని జ్యోతిర్లింగాలు, ఇన్ని శక్తిపీఠాలు, ఇన్ని గణపతి క్షేత్రాలు ఇవి దర్శనం చేయిస్తాము, మానస సరోవరము, అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర అంటూ కూడా సంతోషంగా ట్రిప్పులు తీస్తున్నారు. నిజంగా కూడా వాళ్ళందరూ పుణ్యాత్ములేనండి. వాళ్ళందరికీ కూడా
అనంత కోటి రెట్ల పుణ్యఫలం దొరుకుతుంది. అయితే తీర్థయాత్రల్లో ఆ యొక్క పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి ఒక్క సెకండు మనము శ్వాసించినా కూడా లోపల జీవాత్మ తృప్తిని పొందుతుంది, దీనిలో సందేహం లేదు. మరి అక్కడితోనే ఆగుదామా? తీర్థయాత్ర అంటే కేవలము కళ్ళతో అంటే మాంసనేత్రాల చేత ప్రదేశాలను చూడడం మాత్రమే కాదు. తీర్థయాత్ర అంటే మనోనేత్రము విచ్చుకునగలిగే సాధన చేయడము. అందుకే యాత్రా మర్యాద అంటారండి. పూర్వకాలము యాత్రా మర్యాదలు పాటించేవారు, ఇప్పుడు అది లేదు. ఉంటే బాగుంటుందనే నా సదుద్దేశము. యాత్రా మర్యాద పాటించగలిగితే, తీర్థయాత్రల యొక్క విధానము తెలుసుకోగలిగితే నిజంగా జన్మోద్ధారణ గావించబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, యాత్రను చూడడము అంటే కేవలము మాంసనేత్రంతో ప్రదేశాలను చూడడం మాత్రం కాదు. మనము చేసినటువంటి యాత్ర, మనము దర్శించుకున్న యాత్ర మన గుణంలో ఏమైనా మార్పు తెచ్చిందా, ఇదే మనకు గమనిక. ఎందుకంటే మనం అంటాం కదండి, ఈ పూజలలో ఆధ్యాత్మిక ప్రక్రియల్లో పుణ్యము అనే ఒక మాట వాడతాం, అవునా? పుణ్యము అనే ఒక పదాన్ని ప్రయోగం చేస్తాము, పుణ్యం అనే మాట వాడతాము. పుణ్యం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అంటే చెట్టు మీద నుంచి పండుగ రాలుతుందా, లేదా ఆకాశంలో నుంచి ఒక బంగారు మూట పడుతుందా, లేదా నడుస్తున్న దగ్గర కాలి కింద మట్టి వెళ్ళిపోయి వజ్రాలు వెళ్తాయా? అసలు పుణ్యం అంటే ఏంటి గుర్తుంచుకోండి. పుణ్యానికి మొదటి వేదిక మన మనస్సు. పుణ్యము గనక ఒక ఏరోప్లేన్ అయితే, ఒక విమానం అయితే, ఏరోడ్రమ్ అంటారు కదా, విమానాశ్రయము. పుణ్యము గనక విమానం అయితే విమానాశ్రయం మన మనస్సు. అంటే పుణ్యం అనేది మన మనస్సును వేదికగా చేసుకొని మనలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ పుణ్యము, ఈ పుణ్య ప్రక్రియ అనేది మన మనస్సును ఆవహిస్తుందో దుశ్చింతలు వెళ్ళిపోతాయి, ఉత్తమ సంస్కారాలు నింపబడతాయి. ఇక్కడనే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యాత్రకు వెళ్ళే కంటే ముందు నేను ఎలా ఉన్నాను, యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత నాలో ఏమన్నా ఉత్తమమైన మార్పులు వచ్చినాయా అనే ప్రశ్ననే మీకు చెబుతుంది సమాధానం. మీ యాత్ర ఫలించిందా లేదా? అంటే మీరు కేవలము మాంస నేత్రాలతో ప్రదేశాలు చూసారా, లేదా మనోనేత్రం పిచ్చుకోగలిగే ఆనందం పొందారా అనేది మనల్ని మనం అడుక్కునే ప్రశ్ననే చెప్తుంది. అందుకే యాత్ర చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు ఉన్నాయండి. మనము ఏ యాత్రలు అయితే చేస్తున్నామో ఆ యాత్రలో, ఆ యొక్క యాత్రా క్షేత్రంలో, ఆ యొక్క తీర్థయాత్రా క్షేత్రంలో ప్రధాన దేవత ఎవరు, అక్కడున్న క్షేత్ర పాలకులు ఎవరు, అక్కడున్న గ్రామ దేవత ఎవరు, అక్కడ ఉన్న స్థల పుష్కరిణి ఎవరు, అక్కడ ఉన్న నది ఏ నది ప్రవహిస్తుంది, అక్కడ ఉన్నటువంటి భైరవులు, క్షేత్ర పాలకులు అనవచ్చును, లేదా పొలిమేర పాలకులు అని కూడా అనవచ్చును. వారినే వీర భైరవులు అంటారు, భద్రులు అని కూడా అంటారు. వారెవరు, అక్కడ ఎవరున్నారు, తర్వాత అక్కడ యాత్ర యొక్క స్థల పురాణం ఏమిటి అనేటువంటిది, ఇవన్నీ కూడా యాత్రకు బయలుదేరే ముందు మనము వాటి గురించి వినడమో, చదవడమో, లేదా బ్రహ్మవేత్తల వద్దకు వెళ్ళి స్వామి ఈ యాత్ర మేము చేయాలనుకున్నాము, ఆ యొక్క యాత్ర యొక్క విశేషాలు మాకు తెలియపరచండి అని చెప్పి వారి ద్వారా అడిగి తెలుసుకోవడము, ఇవన్నీ చేయడము ఒక ఎత్తు. తర్వాత ఇలా చేస్తూ మనము కుతూహలం పెంచుకోవాలి. గుర్తుంచుకోండి బంధువులారా, సాగు చేయని నేలలో విత్తు పండదు. దున్నబడని భూమిలో, ఏ భూమి అయితే నాగలిచే దున్నబడదో, ఏ భూమి అయితే సారము గావించబడదో, ఏ భూమి అయితే సాగు కావించబడదో అక్కడ విత్తనం నాటుకోదు. అంటే మనమేం చేయాలి, యాత్ర యొక్క మహత్తు, యాత్రా క్షేత్రంలో ఉన్నటువంటి దైవిక శక్తి మనల్ని నాటుకోవాలంటే ఫస్ట్ మనస్సును సారము చేసుకోవాలి, మనస్సును దున్నుకోవాలి. దానికోసమే కుతూహలం పెంచుకోవాలి. జిజ్ఞాస అనే నాగలిని పెట్టి మనస్సు అనే భూమిని దున్నాలి. తద్వారా ఈ సాగు గావించబడ్డటువంటి ఈ మనస్సు అనే భూమి చేత కనుక మనం యాత్రకు వెళ్తే అక్కడ దేవుడి యొక్క అనుగ్రహ కిరణాలే విత్తనాలుగా మన మనస్సులో నాటుకుంటాయి. అదే పుణ్యము.
ఇది మొదటి మాట ఏంటి? యాత్ర గురించినటువంటి పూర్తి అవగాహన. యాత్రలో ఏముంది, అక్కడ స్థల వృక్షం ఏంటి, స్థల పురాణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి లేదా నదీ తీరం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం మొదటి మాట. యాత్ర పైన కుతూహలం పెంచుకోవడము రెండవ మాట. ఇక మూడవ మాట, యాత్రకు వెళ్ళే కంటే ముందు త్రిరాత్రం అంటే 3 రాత్రులు మనము పొందికగా చిత్త వికారాలు లేకుండా ఉండగలగాలి. అధిక ఆహారము తీసుకుంటూ, ఏది నాలుకకు రుచి ఉంది కదా అని చెప్పి అది నోట్లో వేసుకుంటూ, ఇదేం చెత్తకుండి కాదు కదండి, ఇది డస్ట్బిన్ కాదు కదా, ఇది యజ్ఞకుండము. లోపల జఠరాగ్ని అనేటువంటిది ఉన్నది కాబట్టి కడుపు అనేది యజ్ఞకుండము, జీర్ణకోశం అనేది యజ్ఞకుండము. యజ్ఞకుండంలో ఇష్టం వచ్చిన చెత్త వేస్తామా? వేయం కదా. శాస్త్రబద్ధంగా నియమపాలనను అనుసరిస్తూ చక్కటి సమిధలు, ఆవునేతి, యజ్ఞహావిస్తూ ఇవే కదా వేసేది. మరి కడుపులో కూడా ఇష్టం ఉన్నది కదా అని పాడేస్తే లోపల ఏమవుతుంది? యజ్ఞము సఫలీకృతం కాదు, తద్వారా అనారోగ్యం వస్తుంది. అందుకే యాత్రకి 3 రోజుల ముందు నుంచే మితాహారాన్ని తీసుకుంటూ చిత్త ప్రవృత్తుల్లో పైశాచికత్వం లేకుండా మనం మితాహారము, సాత్విక ఆహారం తీసుకుంటూ యాత్రకి మనల్ని, మన మనసుల్ని మనమే సాగు చేసుకోవాలి. ఇది 3వ మార్గము. తర్వాత ఇక మనకు ఉద్దేశము, యాత్ర అనగానే ఎక్కినప్పటి నుంచి మొదలుకుంటే యాత్రలో దిగి యాత్ర అయ్యేంత మట్టుకు ఏమి తినాలి? చకినాలు తిందామా, మురుగులు తిందామా, అప్పాలు తిందామా, చట్నీలు చేసుకుందామా, చట్నీ పొడులు చేసుకుందామా? 3 రోజుల ముందు అందరము చేసేది ఇదే అండి. ఇది పొరపాటు. తినుబండారాలు తీసుకుపోవడము పొరపాటు కాదు. తినుబండారాల కోసమే 3 రోజుల యాత్ర ముందు 3 రోజుల విలువైన కాలాన్ని వృధా చేయవద్దు. అన్నము భుజించాలండి. అన్నముతోనే ఉపాధికి బలము, అన్నముతోనే జీవానికి బలము. అన్నం ఉండాలి. అన్నగతి జీవుడు అంటారు, నేను దాని గురించి తప్పనట్లేదు. కానీ యాత్రలో భాగంగా శరీరాన్ని నిలపడానికే ఆహారం తప్ప, మళ్ళీ యాత్రలో వెళ్ళిన తర్వాత కూడా, మళ్ళీ ప్రయాణంలో బస్సు ఎక్కిన తర్వాత కూడా ఆవకాయ నాకడము, నిమ్మకాయ పిండుకోవడము, చింతపండు నోట్లో వేసుకోవడం, మళ్ళీ రుచులు ఎందుకు? శరీరానికి ఉన్న రుచులను, ఆత్మకు అంటినటువంటి వెనకటి జన్మల చెడు రుచులను వదులుకుందామనే కదా యాత్ర. యాత్రలో వెళ్ళి కూడా మళ్ళీ రుచుల అర్థమేమి అంటే మితాహారము, సాత్విక ఆహారమే తీసుకెళ్ళాలి యాత్రకి. సరే, ఈ సాత్విక ఆహారం కూడా కేవలము స్వార్థంగా, అంటే నా డబ్బా నాకు, నా చక్కినాలు నాకు, నా మురుకులు నాకు అంటూ ఏదో చిన్న ముల్లె మన కోసం మనం ముల్లె పెట్టుకొని అందరూ పన్నప్పుడు యాత్రలో రైల్లో ఏ బెర్త్ పైనకో ఎక్కి ఏ ద్వారం దగ్గరకు వెళ్ళి గుటుకు మనం తింగి గుడ్కాహిస్వాహాన్ని నీళ్లు మింగడం కాదండి. మనము తీసుకెళ్లే పదార్థము కనీసము మనతో ఉన్న సహయాత్రికులకి కూడా పంచగలగాలి. ఎందుకు? స్వార్థము ఉంటేనే కదా ఇన్ని కోట్ల జన్మలు, హీనమైన జన్మలు దాటి మళ్ళీ మనం ఈ మానవ జన్మకు వస్తుంది. మరి స్వార్థము పోవడానికే కదా, జన్మోద్ధరణ కోసమే కదా యాత్ర. మళ్ళీ యాత్రలు కూడా మళ్ళీ స్వార్థ ప్రయోగం ఎందుకు? అది కూడా గమనించాలి. అందుకే సహయాత్రికుల కోసము కూడా సరిపడేటువంటి అవకాశం ఉంటేనే అండి, అప్పులు చేసిన నా ఉద్దేశం కాదు, అవకాశం ఉంటేనే సహయాత్రికులకు కూడా ఉపయోగపడే ఆహారము, శుద్ధ ఆహారము, సాత్విక ఆహారము తీసుకెళ్ళడం మంచిది. ఇలా చేస్తూ యాత్ర మర్యాదను ఇంటి నుంచే పాటించాలి. మళ్ళీ చెప్తున్నాను, యాత్ర గురించి, తీర్థయాత్ర గురించి, అక్కడ క్షేత్రాధిష్టాన దేవత గురించి, స్థల పురాణం గురించి తెలుసుకోవడము. రెండవది, యాత్రను దైవాన్ని దర్శించాలన్న కుతూహలాన్ని పెంపొందించుకోవడము. మూడవది, మితాహారము, సాత్విక ఆహారము పరిరక్షణ. తర్వాత సహయాత్రికులకు తోడ్పాటు అందించే నిస్వార్థమైనటువంటి బుద్ధి. ఇవన్నీ కనుక మనము యాత్రకి ముందు మనం ఇక్కడే మనము ప్రిపేర్ కాగలిగితే, మనం సన్నద్ధము కాగలిగితే అప్పుడు యాత్ర యొక్క సిద్ధి మనకు చేకూరుతుంది. ఇక ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు యాత్రలో ముఖ్యంగా శివుణ్ణి ఓం శ్రీ కపర్ధినే నమః అనే నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. తద్వారా ప్రయాణ పరిరక్షణ గావించబడుతుంది శివుడితో. అలా యాత్రను చేస్తూ యాత్రా స్థలానికి వెళ్ళి అక్కడ కాస్త సమయము తీసుకొని, మనకి అంటే ఒక వారం రోజులలో 15 యాత్రలని చెప్పి కూడా మనకి ఏదో అవకాశం ఉంటుంది యాత్ర నిర్వాహకుల చేత.
పాపం వారిది తప్పు కాదండి, ఉన్నంతలో అందరినీ తృప్తిపరచాలి, అందరికీ అన్ని యాత్రలు చూపించాలన్నటువంటి కుతూహలం. దానిలో ఉన్న సమయంలో బస్సు ఎక్కినప్పటి నుంచి మొదలుకుంటే యాత్రకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ కలియుగ లోక పురాణాలు అక్కడ వల్లించకూడదండి. మీ కోడలు ఇట్లా, మా కోడలు ఇట్లా, మా కొడుకట్లా, ఆమెకు చూసావా మెడలో గురిజెత్తు గుండు లేదు, ఆమెకు చూసావా ఆ చీర చూసావా, ఇలాంటి మళ్ళీ ఈ లోక పైశాచిక కథలు చదవకూడదు. యాత్రలో ఎక్కినప్పటి నుంచి మొదలుకుంటే పూర్తిగా కాంప్రహెన్సివ్ అంటారు ఆంగ్లంలో, మొత్తంగా యాత్రికులు అందరూ కూడా భజనలు చేయడం, సత్సంగాలు చేయడం, మనము యాత్ర గురించి నేర్చుకున్నటువంటి 4 మంచి విషయాలను అందరూ యాత్రికులతో పంచుకోవడము, ఇలా సత్సంగ కాలక్షేపమే చేయాలి. ఇట్లా చేసి మనస్సును పూర్తిగా దైవ భావన చేత నింపుకోగలిగితేనే యాత్ర సఫలీకృతం అవుతుంది. చాలామంది అండి యాత్ర యొక్క నియమాలు తెలుసుకోకుండా ఏ యాత్రకైతే, ఏ తీర్థయాత్రకైతే మనం వెళ్తున్నామో అక్కడ స్థల పురాణం తెలుసుకోకుండా యాత్రలు చేస్తే అసంపూర్తి ఫలితం ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. 7 మోక్ష పురులలో అంటే 7 మోక్ష పురులలో కాంచీపురం ఒకటి. ఈ కాంచీపురంలో శ్రీ కామాక్షి పరదేవతను దర్శించుకునేటప్పుడు అక్కడ స్థల పురాణం ప్రకారము మీరు గమనించండి, అమ్మవారిది నేరుగా గర్భగుడి, దానిలో శ్రీ కామాక్షి పరదేవత. ఈ గర్భగుడికి ఎడమ వైపు అంటే మనకి కుడివైపు అరూపలక్ష్మి అని చెప్పి ఉంటుంది. చాలామంది ఇది తెలుసుకోక అమ్మవారిని దర్శించుకుంటారు, పక్కకి ఏవో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కానీ చెప్పి ఒక నమస్తే కొట్టేసి వెళ్ళి వచ్చేస్తాం. యాత్ర పూర్తి కాదండి. శ్రీ కామాక్షి పరదేవత గర్భగుడిలో శంకరాచార్య స్థాపితమైనటువంటి శ్రీచక్రం ఉంటుంది. అక్కడి నుంచి అర్చక స్వామి మనకి కుంకుమ ఇస్తారు. ఈ కుంకుమను తీసుకెళ్ళి గర్భగుడికి ఎడమ వైపు అంటే మనకి కుడివైపు ఉన్నటువంటి అరూపలక్ష్మి దగ్గరికి వెళ్ళి అక్కడ అరూపలక్ష్మికి కుంకుమను ఇచ్చి, అరూపలక్ష్మి పెట్టుకున్న తర్వాత అంటే మన మనసులో అమ్మవారు పెట్టుకున్నట్టు భావన చేసుకొని అరూపలక్ష్మి మాత యొక్క అనుమతిని గైకొని మిగతా కుంకుమ తెచ్చుకోవాలి. ఇట్లా తెచ్చుకున్న కుంకుమ పెట్టుకుంటేనే మనకి ఆయుర్వృద్ధి, మనకి జన్మ సాఫల్యము. ఇలాంటి నియమాలు, ఇలాంటి కీలకమైన ముఖ్యమైన నియమాలు తెలుసుకోకుండా మనం యాత్ర చేస్తే యాత్ర యొక్క పూర్తి ఫలము లభించదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఏ యాత్ర అయితే మనం చేస్తున్నామో ఆ యొక్క యాత్ర యొక్క స్థల పురాణము, యాత్ర యొక్క మహిమను, యాత్రకు సంబంధించినటువంటి ఆ యొక్క యాత్రా క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు గైకొని యాత్ర చేయగలగాలి. అరుణాచలం అరుణగిరి ప్రదక్షిణ కూడా అంతే. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రదక్షిణ మర్యాద ఏంటి? ప్రదక్షిణ చేస్తే కొండకు ఎటువైపు నుంచి ప్రదక్షిణ చేయాలి, కుడివైపుకు కాస్త మనము దారి వదలాలి, దేవతలు ప్రదక్షిణ చేస్తారని చెప్పి మనకు అక్కడ శాస్త్రం చెప్పింది. అట్లా యాత్ర యొక్క మర్యాద, యాత్ర యొక్క స్థల పురాణం గైకొని యాత్రలు చేయాలి. ఒక సిద్ధపురుషుడు చెప్పినటువంటి ఒక కథ గుర్తుకు వస్తుంది. అంటే యాత్రలో ఎలాంటి భిన్నమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు వస్తారో చూద్దాము. ఒకసారి ఒక సాధువు, ఒక సత్పురుషుడు, ఒక పురోహితుడు, ఒక గురువు అనుకుండవచ్చును. ఈ మహానుభావుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు కూడా 4 మంచి మాటలు చెప్పి వీలు చిక్కినప్పుడల్లా ఈ అందరినీ కూడా, ఆస్తికులందరినీ కూడా కూడగట్టుకొని దగ్గరలో ఉన్న ఒక యాత్రకు ఏదో అందరినీ తీసుకువెళ్తాడు. అదే అతడి యొక్క మంచి గుణము. అలా ఒకసారి కాశీయాత్ర పెట్టుకున్నారండి. కాశీయాత్ర పెట్టుకున్నారు, దారి పంట వెళ్తున్నారు వాళ్ళు వాహనంలో, అది బస్సు కావచ్చును, ఇంకేదైనా వారి ప్రైవేట్ వాహనం కావచ్చును. సద్గురువు కదా ముందర ఉండి వాహన చోదకుడికి అంటే డ్రైవర్కి దారి చూపిస్తూ ముందర కూర్చున్నాడు. పాపం ఎవరో బాటసారి, అతడు కూడా బాగా చాలా కాలినడక చేసి అలసిపోయి ఉన్నాడు పాపం. కాస్త వీళ్ళ సహాయం కోరారు. అంటే మనకి లిఫ్ట్ ప్లీజ్ అంటాం కదా, అట్లా చేతి చూపించేవారికల్లా ఈ సత్పురుషుడు ఏం చేశాడు, ఈ గురువు పాపం కదా. అందుకే చూడండి, గురువులందరికీ కూడా అందున సిద్ధ గురువులకి, ఉత్తమ గురువులకి సమత్వ భావన ఉంటుందండి. భూత దయ అంటారు, సమత్వ భావన ఉంటుంది. అన్ని జీవరాశి పైన దయ ఉంటుంది వాళ్ళకి. ఇతడు ఉత్తమ గురువు కాబట్టి వాహనం ఆపి ఆయన్ని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకునేసరికి ఇక మిగతా వాళ్ళందరూ యాత్రికులు ఉన్నారు కదా, ఇక వాళ్ళకి అభద్రతా భావము మొదలైంది. ఈయన సిద్ధ గురువు, వాళ్ళందరికీ తెలుసు ఈయన సిద్ధ గురువు అని. ఇతడు కళ్ళు మూసుకొని మనోనేత్రంచే, తన దివ్య దృష్టిచే ఏ మనిషి ఎలాంటి వాడో
తెలుసుకోగలిగే ఆధ్యాత్మిక నైపుణ్యం ఉన్న గురువు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ కలి మాయ, అపరిచితుడు ఎక్కగానే అప్పటికే ఈ సిద్ధ గురువు ఆ యొక్క బాటసారిని చూసి మనోనేత్రంలో అతడు మంచివాడు, సశీలవంతుడు అని చెప్పి గ్రహించిన తర్వాతనే వాహనంలో చోటిచ్చారు. ఇక వీరందరికీ సహయాత్రికులందరికీ భయము మొదలైంది, అభద్రతాభావం మొదలైంది. అందరూ కూడా భయము, వీడెవడో, అతడేమో వాడి ఊరేందో తెలియదు, వాడి ప్రవృత్తి ఏంటో తెలియదు, మన బంగారం ఎత్తుకపోతాడో, మనం తెచ్చుకున్న చక్కినాలు మురుకులు ఎత్తుకపోతాడో మొదలైంది భయం. ఇక బంగారు ఉంటే కనుక బ్యాగులందరూ ఒళ్ళో పెట్టుకున్నారు. అప్పటిదాకా హాయిగా ఉన్న యాత్రికులు లేని బరువును తెచ్చుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత విచిత్రము, మనస్సుకు అంటిన వెనకటి జన్మల వాసన బరువులను తగ్గించుకోవడానికి యాత్ర చేయాల్సి ఉన్నప్పుడు మళ్ళీ బరువులను పెంచుకున్నారు. చక్నాల ముళ్ళను నెత్తిపైన పెట్టుకున్నారు, లేదా తినుబండాల ముళ్ళను నెత్తిపైన పెట్టుకున్నారు. ఎందుకు? వాడు దొంగ అని వీళ్ళ అభిప్రాయం కుదిరిపోయింది. ఇదే దురభిప్రాయం అంటే. ఎక్కడ వీళ్ళు తెచ్చుకున్నటువంటి తినుబండాలు తినేసానో భయంకి చక్నాల ముళ్ళను పెట్టుకున్నారు దగ్గర, వాళ్ళ వస్తు సామాగ్రిని పెట్టుకున్నారు, శరీరాన్ని బరువు చేసుకున్నారు. అయిందా? యాత్ర నడుస్తుంది, చీకటి అయింది, ఇంకా భయం ఎక్కువ. ఇక్కడ వీరందరూ గనక అతడు సద్గురువు, ఈ సద్గురువు ఒక బాటసారికి చోటిచ్చాడంటే ఆ యొక్క బాటసారి ఉత్తమ శీలవంతుడు అని చెప్పి వీరు నమ్మితే అయిపోతుండే కదా. నమ్మలేదు, ఎందుకంటే కలియుగము. సరే, చీకటి అయింది, ఇంకా భయం మొదలైంది. ఈ రాత్రి వీడు లేచి ఎక్కడ మా తినుబండారాలు కొట్టేస్తాడో, ఎక్కడ ఈ చక్నాలు మిరపకాయలు తినేస్తాడో, ఎక్కడ మా బంగారం ఎత్తుకపోతాడో అని చెప్పి భయం మొదలైపోయింది. ఒక్క యాత్రికుడు కూడా నిద్ర లేదండి. కళ్ళు తెరిచి అందరూ కూర్చున్నారు. ఇక ఉన్నదానిలో ఒకడు అనుకున్నాడు, ఏమని, ఇట్లా కాదుగా, మనం ఇప్పుడు నిద్రపోకుంటే, మనం తెచ్చుకున్న వస్తువులు తినకుంటే రేపు యాత్ర చేయలేము. దీనికి ఒకటే పరిష్కార మార్గము, ఎక్కించుకున్నది గురువు కదా, ఇక అతడికి అప్పచెప్పుదామని చెప్పి ఈ ఉన్న యాత్రికులలో కొద్దిగా పెద్ద గొంతు ఉన్నవాడు ముందరికి వెళ్ళి, స్వామి, మీ పూచి మీరే ఎక్కించుకున్నారు వీడిని, వాడెవడో దొంగనో ఎవరో మనకు తెలియదు, అందుకే మేమేం చేస్తాము, మీకు ఈ బాటసారికి చేతికి సంకెళ్ళు వేస్తామని చెప్పి వేసేశారు. ఎందుకు? వాడికి సంకెళ్ళు వేసి ఇక లేవలేడుగా. అంటే చూడండి, భద్రత భావన చేత, అపరిపక్వ భావన చేత గురు మీద విశ్వాసము కోల్పోయిన వాళ్ళు ఏం చేశారు, ఏ ద్రోహము చేయొద్దో ఆ ద్రోహము చేశారు. ఏంటి ఆ ద్రోహము? గురువుకు సంఖ్యలు వేశారండి. అంతకుమించి ద్రోహం ఉంటుందా? అంటే గురువే ఈ బాటసారిని ఎక్కించుకున్నాడు కాబట్టి బాటసారి ఎడమ చేతికి, గురు కుడి చేతికి సంఖ్యలు వేశారు. అయిపోయింది. యాత్రలో మొదటి విఘ్నం అక్కడే. ఉదయం అయింది, యాత్రకు చేరుకున్నారు. పాపం గురువు కదా, గురువు తల్లి లాంటి వాడు, సద్గురువు తల్లి లాంటి వాడు, అందరినీ క్షమించేస్తాడు. ఆయన ఈ బాటసారి కూడా రామనామము, దైవనామము, హరినామం, విష్ణునామం, శివనామం చెప్పుకుంటే యాత్రను చేశాడు, ప్రయాణం చేశాడు. యాత్రకు వెళ్ళిన తర్వాత సంకెళ్ళు తీశారు, కాలకృత్యాలు తీర్చుకొని. అప్పుడు కూడా మళ్ళీ భయమే వీళ్ళకి. ఏమి? మేము గుడికి వెళ్ళిన సమయంలో వీడు మళ్ళీ బయటకు తప్పించుకొని వచ్చి మా ముళ్ళని పట్టుకపోతారేమో, మళ్ళీ మా ముళ్ళలో ఉన్నటువంటి మళ్ళీ చక్నాలు అప్పాలు ఎత్తుకపోతాడేమో, మళ్ళీ ఈ లడ్డూలు ఈ స్వీట్లు ఎత్తుకపోతాడేమో, మళ్ళీ మా బంగారము మా బట్టలు ఎత్తుకపోతాడు, మళ్ళీ అక్కడ కూడా భయమే. యాత్ర దైవ దర్శనానికి వరుసలో నిలబడ్డా కూడా దైవం పైన చిత్తం లేదండి, ముళ్ళల పైన చిత్తం. ఇతడు మాత్రము రాత్రంతా గురువు దగ్గర ఉన్నాడు కదా. ఎంత అదృష్టం చూడండి, గురువు నుంచి దూరంగా పోకుండా ఉండగలిగేటువంటి భాగ్యము దొరికింది ఆయనకి. వాళ్ళు సంఖ్యలు వేశారనేటువంటి భౌతిక క్రియను మనం వదిలేస్తే రాత్రంతా కూడా జాగరణ చేత, ఉదయమంతా ఈ బాటసారి పాపము తిండి లేక నడుస్తూ ఉన్నాడు, అంటే ఉపవాసం అయింది. రాత్రి జాగృతి చైతన్య రూపమైనటువంటి సద్గురువు పక్క కూర్చొని రాత్రంతా జాగరణ. ఇతడికి ఇక్కడే యాత్రాసిద్ధి. వెళ్ళాడు, స్వామి ఏం చేయాలి, యాత్ర మర్యాద ఏంటని గురువు దగ్గర రాత్రంతా కనుక్కున్నాడు. గురువు చెప్పాడు, బాబు నువ్వు వెళ్ళి ఈ గంగానదికి ఆవాల ఒక చెట్టు ఉంది, అక్కడ కూర్చో, అక్కడ జపం చేసుకో అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు ఇతడు. వీళ్ళందరూ దైవ సన్నిధికి లైన్లో నిలబడి, అంటే వరుసలో నిలబడి, చిత్తమంతా ముళ్ళల పైన, చిత్తమంతా లడ్డూల పైన, దేవుడి పైన చిత్తం లేదు. దేవుడి దగ్గర రాని దేవుడు కనిపించినాడు, జై అన్నారు, ముందరికి వెళ్ళిపోయినారు. ఇతడు మాత్రము నిశ్చల భక్తి చేత, గురు మాట మీద నమ్మకం చేత సాధన చేస్తున్నాడు. సాక్షాత్తు విశ్వనాథుడే అతని ముందరికి వచ్చాడు మారు రూపంలో. వచ్చి, చెప్పు బాబు నీ కోరిక ఏంటి, నువ్వెవరు? నేను విశ్వనాథున్నయ్యా అంటే,
మా గురువు చెప్పాలి కదా నువ్వు విశ్వనాథుడు అని. అక్కడ కూడా చూడండి గురు భక్తి. మరి ఎట్లాగా? ఉండు, మా గురువుని తీసుకొని వస్తా, నువ్వు కనుక విశ్వనాథుడు అని చెప్తే నేను నీకు నమస్కారం చేస్తా అని చెప్పి శుద్ధ భక్తి అండి. ఇక్కడ మనము ఈ బాటసారి ఈ ప్రయాణికుడిని అజ్ఞానిగా పరిగణించకూడదు. అమాయకత్వము ఎక్కడ అమాయకత్వమో ఎవరి భక్తిలో అమాయకత్వం ఉంటుందో వాడికే ముక్తి ముందర వస్తుంది. భక్తిలో అమాయకుడైన వాడే ముక్తిలో ముందుంటాడనే సామెత. గురువు వచ్చాడు, గురువుతో పాటు యాత్రికులందరూ కూడా మేము ఇంత నిష్ఠాగరిష్ఠులము, మేము ఇంత అంత అని చెప్పి అన్ని డంబాలకు పోయి మరి మాకే ప్రత్యక్షం కాలే, వాడెవడో అనామకుడు, వాడికి వచ్చాడా దేవుడు అని చెప్పి సందేహంతో గురువుతో వీళ్ళు కూడా అందరూ పరిగెత్తారు. అక్కడ ఉన్నటువంటి విశ్వనాథమూర్తి విశ్వనాథుడు ఈ బాటసారి కనిపించాడు, గురువు కనిపించారు, వీళ్ళు ఎవరికి కనిపించలేదు. బాటసారి చెప్పాడు, స్వామి ఇతడు విశ్వనాథుడట, మరి మీరు ధృవీకరిస్తే నేను ఆయనకు నమస్కారం చేస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, బాటసారిది అజ్ఞానం అనుకోకండి, అమాయకత్వము. విశ్వనాథుడు కూడా మెచ్చాడు అతడు అమాయకత్వాన్ని. ఎందుకు? విశ్వనాథుడికి కావాల్సింది నేను నేను అన్న అహంకారంతో ఉన్న భక్తుడు కాదండి, నాకేమీ తెలియదు అనేటువంటి శుద్ధ అమాయకత్వం కావాలి. శుద్ధ భక్తి అని దాన్నే అంటారు. గురువు చెప్పాడు, నమస్కారం చేశారు. వీళ్ళందరూ అంటున్నారు, ఏంటి గురువుగారు, యాత్రకు మేము కదా మీకు డబ్బులు చెల్లిస్తామి, మరి మాకు దైవం కనిపించలే, వాడికి ఎవరు మీరు దైవం చూపించారంటే అప్పుడు గురువు అంటాడు, మీరు యాత్రా మర్యాదను ఉల్లంఘించారు. యాత్రలో ఏ దోషము చేయకూడదు, ఆ యొక్క దోషాన్ని గురువు చేతికి సంకెళ్ళు వేశారు. వరుసలో నిలబడేటప్పుడు దైవాన్ని చూడాలని కుతూహలాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. చివరికి కనీస మర్యాద కూడా పాటించకుండా తోటి యాత్రికుడికి మీరు తెచ్చుకున్నటువంటి తినుబండారాలు కాస్తైనా కూడా పెట్టలేదు పాపం ఈ జీవుడికి. అయినా ఇతడు ఏమనలేదు, నా పైన నమ్మకంతో నేను చెప్పిన మాట చేసి ముక్తిని పొందాడు. మీరందరూ ముళ్ళల్ని స్మరించారు, మీరు తెచ్చుకున్న మూటల్ని లడ్డూలను అప్పడాలనే స్మరించారు కాబట్టి మీ అప్పడాలు మీకు భద్రంగా ఉన్నాయి. ఎవరు దేన్ని స్మరిస్తే వాళ్ళకు అదే సిద్ధి. అతడు దైవాన్ని స్మరించాడు, దైవ సాక్షాత్కార సిద్ధి. మీరు ముళ్ళల్ని మూటల్ని లడ్డూల్ని అప్పాలని స్మరించారు, మీకు అవే ఉన్నాయి క్షేమంగా అని గురువు చెప్తాడు. ఈ ఇతివృత్తంతో ఈ కథతో మనం తెలుసుకునేది ఏంటంటే, యాత్రా మర్యాదలు గైకొని యాత్రలో శుద్ధ సాత్వికము నిస్వార్థ గుణము చేత గురుభక్తి చేత దైవం పైన విశ్వాసం చేత ఎవరైతే యాత్ర చేస్తారో, యాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని యాత్రను దర్శిస్తారో ఆ యొక్క తీర్థయాత్ర యొక్క పూర్తి యాత్రా సిద్ధి తప్పకుండా మనకు చేకూరుతుంది. ఈ యాత్రా మర్యాదలు పాటించిన మనకి యాత్రా సిద్ధి చేకూరుతుందని కూడా అందరికీ తెలియపరుస్తూ మరొకసారి కూడా అందరికీ శ్రీ రాజరాజేశ్వరి తల్లి అనుగ్రహం లభించునుగాక. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ శివప్రసాద శాస్త్రి.